బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కానీ సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదంటారు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదంటారు కదండి. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉంటుంది అని చెప్పడానికే మనకి విద్యాలక్ష్మి అంటారు. విద్యాలక్ష్మి అంటే విద్య ఉంది, లక్ష్మి ఉంది, కాకపోతే పాళ్లల్లో మార్పు ఉంటుంది. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. కారణం, ఎంత మహారాజైనా వీడు కీర్తించాలనే కోరిక వాడు కోరుకుంటాడు. ఎంత మహా విద్య ఉన్నవాడైనా ఎక్కడి నుంచైనా ఒక 10 రూపాయలు వచ్చి నా కుటుంబం ముందరికి వెళ్ళి నా రాముడికో నా కృష్ణుడికో దేవతార్చనకి నివేదన దొరకాలి అనుకుంటాడు. కాబట్టి ఈ రెండూ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి, ప్రతి వాళ్ళని ఆశ్రయించి ఉంటాయి. కానీ వాళ్ళ జన్మాంతర సుకృతాన్ని బట్టి ఎన్ని పాళ్లల్లో ఉండాలో అన్ని పాళ్లల్లో వచ్చి ఉంటాయి. గురుగారు, మనం గమనిస్తే కూడా సరస్వతీదేవి ప్రార్థనా శ్లోకంలో వరదే కామరూపిణి అని అంటూ ఉంటారు. మరి ఈ కామరూపిణి సరస్వతీదేవి ఎలా అయ్యింది? ఇప్పుడు నీకు ఒక కోరిక వచ్చింది, బంగారేష్ శర్మ గారు దొరికితే ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేయాలి అని. అవునా అమ్మ? కోరికే కదా నీకు వచ్చింది. ఇప్పుడు నీకు కోరిక వచ్చిన వెంటనే నీలోంచి కొన్ని అక్షరాలు బయటకు వచ్చినాయి. ఆ అక్షరాలు తీసుకొని నాకు ఒక ఫోన్ చేసావు, గురువుగారు ఇది అని. ఇప్పుడు నీ కోరిక అక్షర రూపంలో నా దగ్గరకు వచ్చింది కాబట్టి నాకు కూడా అరే రే ఈ అమ్మాయి చాలా సీనియర్ యాంకరు, ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే నేను కూడా 4 మాటలు చెప్పాలి, ఎందుకు చాలా హేతుబద్ధంగా ఈ అమ్మాయి అడుగుతుంది అని నాకు కోరిక వచ్చింది. నాలోంచి కూడా అక్షరాలు బయటకు వచ్చినాయి. నువ్వు నన్ను ప్రశ్న వేశావు, నేను అంగీకారం చేశాను. ఈ రెండిటి మధ్యలో సరస్వతి అమ్మవారు ఉందా లేదా? అంటే మన కామము తీరాలి, కోరిక తీరాలి అంటే సరస్వతి ఉండాలి. వరదే కామరూపిణి, కోరికల్ని తీర్చేటటువంటి తల్లిగా కామరూపంలో ఉంటుంది. తర్వాత ఆ తల్లికి ఎలా కావాలో ఆ రూపంలో ఉంటుంది. అందుకే నాలో ఉన్న జ్ఞానం వేరు, నీలో ఉన్న జ్ఞానం వేరు, అక్కడ కూర్చున్న కెమెరామ్యాన్లో ఉండే జ్ఞానం వేరు, వెనకాల ఉండే గోవుల్లో చిన్న పిల్లిలో జీవరాశి అంతట్లో ఒక్కొక్క జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అంతా వేరువేరుగా ఉంది. అందుకే ముఖే ముఖే సరస్వతి, ఎవరి ముఖమునందు ఏ విధంగా ఉండాలో అలా ఉంటుంది సరస్వతి. కాబట్టి మన కోరికలు తీరాలన్నా, మన కోరికలు తీర్చాలన్నా ఆ తల్లి కామరూపంలో ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మోక్షం కావాలనే ఆలోచన ఉన్నా మోక్షము కూడా ఒక కోరికే. పురుషార్థాలలో ఒకటి ధర్మ అర్థ కామ మోక్షాలు. కాబట్టి మోక్షమైన ఆ తల్లి అనుగ్రహిస్తేనే వస్తుంది. కాబట్టి మన కామాలు అన్నీ తీర్చడానికి కామరూపిణిగా ఆ తల్లి ఉంది. వరదే కామరూపిణి. నువ్వు కామరూపిణివి కదా. విద్యారంభం కరిష్యామి, నేను విద్యను ఆరంభిస్తున్నాను అంటే నా కోరిక ఉంది కదా. ఇప్పుడు కామము, నా కోరికలో నువ్వు చేరి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, నేను కోరుకుండేటటువంటిది సిద్ధించేట్టుగా నన్ను అనుగ్రహించు తల్లి సరస్వతి అని వేడుకోవడం, అది కామరూపిణి యొక్క అర్థం. బాగా చెప్పారు గురుగారు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే కూడా సరస్వతీదేవికి నదీ స్వరూపం కూడా లభించింది. మరి సరస్వతీదేవి నదిగా ఎప్పుడు మారింది? అంబికమే నదీంతమే అని మనకి ఋగ్వేదంలో కూడా మంత్రం ఉంది. ఇది ఋగ్వేద కాలం నుంచి ఉంది. ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఎలాంటి కథలు ఉన్నాయి అంటే, ఓ సందర్భంలో బ్రహ్మదేవుడు నేను ఎలా అయినా సరే మేధని సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన మేధని సృష్టి చేద్దామని ఆలోచించినప్పుడు ఆ తల్లి ఆయనలోంచి జలరూపంగా బయటికి వచ్చింది. అందుకని ఆవిడ్ని సరస్వతి అంటాం. అదే సరస్వతి అమ్మవారి విషయంలో ఇంకొక కథ కూడా ఉంది. ఓ సందర్భంలో బ్రహ్మదేవుడు ఆయన యజ్ఞం చేద్దామని పుష్కర ప్రదేశంలో, పుష్కరం అంటే రాజస్థాన్ దగ్గర ఉంది, అక్కడ చేస్తూ ఉన్నారు. సరస్వతి అమ్మవారు రావడానికి ఆలస్యం అయ్యేటప్పటికీ సావిత్రిని పెట్టుకొని చేశారు. అప్పుడు సావిత్రిని పెట్టి చేసుకున్నందుకు ఈవిడికి కోపం వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు. ఆ శపించినప్పుడు సావిత్రి అమ్మవారు
నువ్వు నదివై ప్రవహించుగాక అని శపించింది. ఆ విధంగా నదీ స్వరూపంగా అక్కడొచ్చింది. పాపం ఆ తల్లికి ఇంకొక శాపం కూడా ఉంది. వినాయకుడు మహాభారతం రాస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తునగా ఇబ్బంది పెట్టేట్టుగా సరస్వతి నది ప్రవాహం వస్తుంటే అక్కడ ఆనందంగా వినాయకుడు, నేను రాసే భారతానికి నాకు అడ్డం వస్తావా, నువ్వు లుప్తమైపో అన్నాడు. అక్కడ వచ్చినటువంటి మనా దగ్గర వచ్చినటువంటి సరస్వతి అక్కడే లుప్తమైపోతుంది. కాబట్టి ఇలా సరస్వతి అమ్మవారిని కొలవడంలో అనేకమైనటువంటి కథలు మనకి గోచరమవుతూ ఉన్నాయి. బాగుంది. అయితే ఇప్పుడు ఏదో ఒక రంగంలో ఉన్న వాళ్ళు రాణించాలి అని అంటే సరస్వతి ఆరాధన చేయాలి. పిల్లలు ఉన్న వాళ్ళు చేస్తారు. అంటే పిల్లలు లేని వాళ్ళు, అంటే సామాన్యమైన వాళ్ళు, ఏ వృత్తి రంగంలో లేని వాళ్ళు సరస్వతీ దేవిని ఆరాధించాలంటారా? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి సరస్వతి అమ్మవారిని ఆరాధించి తీరాల్సిందే. తీర్తేనే అక్షరము అంటే నాశనము, అక్షరము అంటే నాశరహితం. మోక్షం కావాలా, అక్షరాన్ని ఆశ్రయించు. అక్షరం కావాలా, సరస్వతి అమ్మవారు రావాల్సిందే. సరస్వతి అమ్మవారు వచ్చిందా ఏ ప్రాణి అయినా ఉద్ధరించబడ్డట్టే. కాబట్టే మనకి ఎన్నో నదులు ఉన్నాయి. ఈ కుంభమేళా సమయంలో నువ్వు నన్ను అడుగుతున్నావు. ఈ కుంభమేళాలో మనందరికీ తెలియాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, సరస్వతి అమ్మవారు గంగ ఒక దగ్గర నుంచి, యమున ఓ దగ్గర నుంచి వస్తుంది. సరస్వతి అమ్మవారు కూడా అక్కడ లుప్తమై ప్రయాగరాజులో కింద నుంచి లేచి గంగా యమునతోటి సంగమం అవుతుంది. ఈ గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ స్థానమే మనందరికీ అనుగ్రహాన్నిచ్చే ప్రయాగరాజు. దానివల్లే కుంభమేళాకి గంగా యమున కలిసిన దగ్గర స్నానం చేసినా ప్రయోజనం లేదు. సరస్వతి అమ్మ కూడా కలిసే దగ్గర స్నానం చేస్తేనే ఫలితము. అందుకని అక్కడ మనం అందరం చేయడం జరుగుతుంది. దీనికి ఒక కథ, మార్కండేయ మహర్షి యొక్క తపస్సుకి మెర్చి సరస్వతి అమ్మవారు మనందరికీ ప్రత్యక్షమైంది. ఎక్కడ మార్కండేయుడు అంటే, ప్లక్షము అనేటటువంటి పండు, ఫిగ్స్ అని పిలుస్తాను చూడమ్మా, ఈ ఫిగ్ అనేటటువంటి చెట్టు యొక్క వేరులో నుంచి సరస్వతి అమ్మవారు ఆ నది బయటికి వచ్చింది. ఎలా అయితే గోదావరి వచ్చేటప్పటికి మనకి మేడి చెట్టు నుంచి వచ్చింది, శ్వేతమేడి, అది కూడా శ్వేత ఔదుంబర వృక్షము నుంచి అది వస్తే, ఈ ఫిగ్ అనేటటువంటిది నాలెడ్జ్కి గుర్తు అంటారు. మూడో కన్ను తెరుచుకుంటుంది అని చెప్తారు దాన్ని తింటే. అలాంటి ఆ పక్షము అనేటటువంటి దాని నుంచి, ఆ రూట్, దాని యొక్క వేరు నుంచి ఈ నది ఉద్భవించడం జరిగింది మార్కండేయుడి యొక్క అనుగ్రహం వల్ల. అందుకనే మార్కండేయుడు అక్షయవటం మీద మొత్తం మునిగిపోయేటప్పుడు ఆయన పైన ఉన్నాడు. అప్పుడు కూడా భూమిలోంచి సరస్వతి అమ్మవారు పైకి వస్తూనే ఉంది. సరస్వతి అక్షరం అక్షయం, కాబట్టి అక్కడి నుంచి సరస్వతి రావడం జరిగింది. అందుకని సరస్వతి అమ్మవారికి అంత ప్రాధాన్యత, అంత ప్రత్యేకత. For more videos like this, subscribe Big TV channel.